హలో అన్న, బాగున్నారా? బాగున్నా, చాలా రోజులు కనిపించావు. మీరే రావట్లేదు, రెగ్యులర్గా వస్తున్నాను. యాక్చువల్లీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటితో ముగిసినాయి. ఆ 10 రోజులు నాన్ స్టాప్గా చాలా బాగా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ కూడా చాలా బాగా చేశారు. అంటే ప్రతిపక్షంలో నుంచి పోరాడాల్సిన జగన్ గారు అయితే అసలు మనకి ఇంకా రావట్లేదు. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు? ఒకటి, ఆ, పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయడము, ప్రతిదానికి ఆన్సర్ చేయడము, పబ్లిక్ ఇష్యూస్ డిస్కస్ చేయడము ఈజ్ గుడ్ థింగ్. ఎందుకనంటే గవర్నమెంట్ వ్యూ ఏంటి, గవర్నమెంట్ విజన్ ఏంటి, గవర్నమెంట్ రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేస్తున్నది అనేది మినిస్టర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద పబ్లిక్, అండ్ అసెంబ్లీ ఈజ్ ద గ్రేట్ మీడియం టు ఎక్స్ప్లెయిన్ దట్. ఆన్ ద అదర్ హ్యాండ్, జగన్ గారు రాకపోవడం ఈజ్ డెమోక్రసీలో మంచి విధానం కాదు. ఎప్పుడైనా ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు మేజర్గా అసెంబ్లీ లాంటి ప్లేసెస్కి, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అది, అట్లాంటి ప్లేసెస్కి రావాలి, పబ్లిక్ ఇష్యూస్ మీద క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ 100% ఎప్పుడు మంచి చేయదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని తప్పులు దొరలొచ్చు, వాటిని ప్రతిపక్ష నాయకులు అలా అండ్ జగన్ లాంటి ఒక పబ్లిక్ మాస్ లీడర్ డిస్కస్ చేస్తే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది, అండ్ బాగా జరుగుతుంది కూడా అసెంబ్లీ సమావేశాలు. అండ్ సోషల్ మీడియాలో కేసుల్ని రోజు రోజుకు ఒకటి సాల్వ్ చేస్తున్నారు. చాలా మంది రియలైజ్ అయ్యారు వైసీపీకి సోషల్ మీడియాలో కొంచెం గట్టిగా పనిచేసిన శ్రీరెడ్డి అవ్వచ్చు, బోరగడ అని ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. శ్రీరెడ్డి కూడా పశ్చాత్తాపడింది. ఇప్పుడు రీసెంట్గా నిన్నే పొసాని కృష్ణమురళి గారికి కూడా హార్ట్ కామెంట్ చేశారు, నేను ఇంతటితో రాజకీయాలు సమర్పిస్తున్నానని చెప్పి. సో ఈ మార్పు మంచిదే అంటారా? సోషల్ మీడియా అనేది లాస్ట్ 10 yearsలో ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. దాని ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ డిబేట్స్లో ఎక్కువ ఉంటుంది, బట్ అది మిదిపోరిపోతుంది. అంటే అది మనం ఐడెంటిటీ బేస్డ్ కామెంట్ చేయడము, జెండర్ బేస్డ్ కామెంట్ చేయడము, విచక్షణ రహితంగా కామెంట్ చేయడమే జరుగుతుంది. వీళ్ళ పేర్లు ఏదైతే మీరు చెప్పారో వాళ్ళని నేను స్పెషల్గా అనట్లేదు, బట్ పబ్లిక్ కూడా చాలా మితిమీరిపోయి పర్సనల్ కూడా టార్గెట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ వాళ్ళను డిటర్ చేస్తాయి, కొంచెం వాళ్ళను ఆలోచించేలా చేస్తాయి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా సోషల్ మీడియాలో. అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ రెగ్యులేషన్ కూడా చేయొద్దు మళ్ళీ సోషల్ మీడియాలో, ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అక్కడే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓవర్ రెగ్యులేషన్ జరగద్దు, బట్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ డిగ్నిటీని కాపాడేటట్టు ఇట్లాంటి మెజర్స్ అనేవి ఉండాలనేది నేను అనుకుంటున్నాను. అలాగే యుఎస్ సంబంధించి అదానికి సంబంధించి ఒక కేసు అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి అని చెప్పేసి జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఎంతవరకు వాస్తవం? సో ఎంతవరకు వాస్తవం అనేది, ఫర్ నా ఉద్దేశంలో అదానీ గారు హీస్ బీయింగ్ ఇన్ న్యూస్ ఫర్ వెరీ బ్యాడ్ రీజన్స్. సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వీటిని సీరియస్గా తీసుకోవాలి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వీటిని ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదానీ గారు ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఇట్స్ బీట్ జగన్ గారు ఆర్ అదర్ లీడర్స్ ఎవరైనా కానీ ఉన్నా కానీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేవి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుండి ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ తప్పు చేస్తే డెఫినెట్లీ శిక్ష అనుభవించాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒకటి ఉంటుందండి. సో బిజినెస్ మెన్ ఎప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా టార్గెట్ కూడా చేయదు. సో అదానీ ఈజ్ ఇన్ టు ఎవ్రీ బిజినెస్, ఆయన తప్పు చేస్తే శిక్షించాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అలాంటి ఎవరైనా బిజినెస్ మెన్ ఇన్వెస్ట్ చేయకుండా ఉండేటట్టు ఒక ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయొద్దు. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ నాయకులు. అండ్ అలాగే అసెంబ్లీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారి పాత్ర ఇలా చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? డిప్యూటీ స్పీకర్ ఆయన ఎన్నికయ్యారు. పాత్ర అని అంటే ఇది వెరీ ఫస్ట్ సెషన్, ఇంకా చూద్దాం 5 years ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో. బీయింగ్ ఏ స్పీకర్ హీ షుడ్ నాట్ బి పార్షియల్. ఏ పార్టీకి ఆయన పార్షియల్గా ఉండొద్దు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అండ్ 5 సంవత్సరాలు పనిచేసి ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే రాజ్యసభ చైర్మన్ చేశారో, చాలా విజనరీగా, చాలా గొప్పగా అన్ని పార్టీలకు సమానంగా టైం ఇస్తూ అందరినీ ఈక్వల్గా చూస్తూ చేశారు. సో అలా మన త్రిబుల్ ఆర్ గారు కూడా చేయాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో అయితే స్టేట్మెంట్ చేశారు, వచ్చే 3 సంవత్సరాల్లో అమరావతి అసలు ఎక్కడా లేని అభివృద్ధి చూపిస్తాం అని చెప్పేసి అన్నారు. సో అది ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఏ సిటీ అయినా 3 సంవత్సరాలలో డెవలప్ కాదండి, కానీ దాని గురించి అడుగులు పడాలి. ఆ అడుగులు ఎలా పడాలంటే ఆ పునాదులు ఎవరు పెకలించకూడదు. సో ఆ అడుగులు ఈ 3 సంవత్సరాలలో పడితే రాబోయే 10, 15, 20 సంవత్సరాలలో అది ఒక గొప్ప సిటీ. భారతదేశానికి కొత్త సిటీలు అవసరం డెఫినెట్లీ. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ చూసాం మన ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇప్పుడు ఎట్లుందో. సో కొత్త సిటీలు కావాలి, కొత్త హబ్స్ ఆఫ్
అర్బన్ హబ్స్ కావాలి, వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు వచ్చే గవర్నమెంట్స్ కూడా వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తూ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఐటీ మంత్రి గారు నేను ఫాలో అవుతున్నాను ట్విట్టర్లో కూడా. ఈజ్ వెరీ మచ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈజ్ ఇన్ టచ్ విత్ బెంగళూరులో కానీ, కేరళలో కానీ, ముంబైలో ఎక్కడ ఏ ఎకనామిక్ ఈవెంట్ జరిగినా కానీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఇట్స్ బీన్ 6 months కదా, చూద్దాం, వాళ్ళకు కూడా టైం పడుతుంది. ఈ 5 yearsలో నారా లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. సో వద్దన్నా కాదన్నా కేటీఆర్ గారు తెలంగాణలో హీ లెఫ్ట్ హిజ్ మార్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. అలా నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సంక్రాంతి తర్వాత ఏపీలో ఫ్రీ బస్ స్టార్ట్ అవ్వబోతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మహిళలకి? తమిళనాడులో ఒక కేస్ స్టడీ ఉందండి. తమిళనాడులో కేస్ స్టడీ ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళల మంత్లీ ఖర్చులలో 12% సేవ్ అయ్యాయి. 12% సేవ్ అయినాయి. వాళ్ళు కాలేజీకి పోవడానికి కానీ, హాస్పిటల్కి పోవడం కానీ, వాళ్ళు ఏ ఇతర పనులకు వేరే విలేజెస్ కానీ సిటీలోకి పోయినప్పుడు 12% సేవ్ అయినాయి. సో వీళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది. సో నేను నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఆడవాళ్ళకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినా కానీ అది మంచి విషయము, మంచి ఇనిషియేటివ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది మగవాళ్ళకి ఇబ్బంది కాకూడదు. బస్సుల అసౌకర్యత, ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు తగ్గకూడదు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగుల్లోనే వీళ్ళకి ఫ్రీగా ఇస్తారు, సూపర్ లగ్జరీలో ఇయ్యరు. అలా అని చెప్పేసి వీటిని బస్సులను పెంచకుండా అదే బస్సులలో ఫుల్ ట్రాఫిక్ నడిపేయడం, కంజెస్టెడ్గా నడిపేయడం జరగకూడదు. అది జరుగుతుంది తెలంగాణలో, బెంగళూరులో, ఢిల్లీలో జరుగుతుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏపీ. సో ఐ హోప్ దట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీటిని సాల్వ్ చేస్తారని. సో మీ సైడ్ నుంచి మీ తరపున మీరు గవర్నమెంట్కి ఇచ్చే సజెషన్స్ అంటే సలహాలు అంటే ఏమి ఇస్తారు? ఒక 3 points ఏమన్నా అన్ని విషయాల్లో ఇలా ఉంటే బాగుంటుందని మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే ఏమి ఇస్తారు మీరు గవర్నమెంట్కి? సో ఐ థింక్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చే అంత పెద్దవాని కాదు, బట్ కొన్ని విషయాలు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను కొన్ని రిక్వెస్టింగ్గా చెప్పగలిగేవి ఏమున్నాయనంటే, వన్ సార్, ఫోకస్ ఆన్ ద డెవలప్మెంటల్ ఎజెండా అండ్ వెల్ఫేర్ ఎజెండా. మీ మేనిఫెస్టోలో 2 పదాలు నాకు బాగా కనబడ్డవి, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, సంక్షేమము అండ్ అభివృద్ధి. వీటిని ఫోకస్ చేయండి. అండ్ ఐ హోప్ ఐడెంటిటీ పాలిటిక్స్ వీటిని కొంచెం పక్కదారి పెట్టండి. ఎందుకంటే లడ్డూ విషయం అప్పుడు చాలా డిబేట్ జరిగింది, రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని. సో వీటిని కొంచెం తక్కువగా ఫోకస్ చేస్తూ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సిటీస్ డెవలప్ చేయడము, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కంపల్సరీగా టైమ్లీ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడము, కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు అండ్ అభివృద్ధి కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.